నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 5 కిలోల బంగారు నగలు అపహరించారు. ఆత్మకూర్ అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 5 కోట్ల విలువ చేసే ఆభరణాలు దోపిడీ చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. డివిఆర్ జ్యువెలరీలో ఉద్యోగి నాగరాజును పిఎస్ కు తరలించి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ డివిఆర్ జ్యువెలర్స్ నుంచి మంగళగిరికి సిబ్బంది నాగరాజు బంగారం తీసుకెళ్తున్న క్రమంలో బైక్ వచ్చి దుండగులు అడ్డుకున్నారు. తనను బెదిరించి బ్యాగ్ ను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు నాగరాజు తెలిపారు. డివి రాము నాగరాజు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చోరీ ఆనవాళ్లు కనబడకపోవడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 5 కిలోల బంగారు నగలు అపహరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏదైతే ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఆత్మకూరు రహదారిలో అయితే మాత్రం ఈ ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి జైహింద్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షాప్ నెంబర్ 2 డివిఆర్ జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి యజమాని, అదే షాప్ లో పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తికి దాదాపుగా 4 కేజీల 900 గ్రాముల బంగారాన్ని విజయవాడ నుంచి మంగళగిరి పంపిస్తా ఉన్నాడు. మంగళగిరిలో ఉన్నటువంటి బంగారు షాపులకి ఆ యొక్క బంగారాన్ని కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యంలో నాగరాజు విజయవాడ నుంచి కూడా ఒక స్కూటీపై వస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అంటే కాపు కాసినటువంటి దొండగులు కూడా గుర్తుకెళ్ళిన దొండగులు ఆ యొక్క స్కూటీని ఆపి తన వద్ద ఉన్నటువంటి బ్యాగ్ ను దొంగిలించుకెళ్లారని చెప్పి కూడా నాగరాజు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి చెప్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైనటువంటి అండర్ గ్రౌండ్ పాస్ ఏదైతే ఉందో ఆ అండర్ గ్రౌండ్ పాస్ వద్దకు నాగరాజు వచ్చిన సమయంలోనే ఆ బంగారాన్ని కూడా దొండగులు కూడా చోరీ చేశారని చెప్పి అయితే మాత్రం నాగరాజు చెప్తా ఉన్నారు. మరి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు అండర్ పాస్ దాడుతున్నటువంటి క్రమంలో తనను అండర్ పాస్ మధ్యలోనే అడ్డగించి తన వద్ద ఉన్నటువంటి బ్యాగ్ ను అయితే మాత్రం దొంగిలించారని చెప్పి కూడా నాగరాజు చెబుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకోవడమే కాకుండా దీనిపై డిఎస్పీ మురళీకృష్ణ కూడా ప్రత్యేక విచారణ అధికారిగా కూడా ఉన్నారు. మరి ఆయన అయితే మాత్రం ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా దివి నాగరాజును అయితే మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం తీసుకువెళ్లారు. అసలు ఆ వాహనాన్ని అనుసరిస్తున్నటువంటి మరొక 2 వ్యక్తులు ఎవరు, అసలు బంగారాన్ని దూసుకెళ్ళడానికి గల కారణం ఏంటి అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్లు కూడా ప్రస్తుతం మన దృష్టికి అయితే మాత్రం వచ్చింది. బంగారం తీసుకొస్తున్నటువంటి విషయాన్ని నాగరాజు అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి ఏదైతే బంగారు యజమానులు తప్ప ఈ మిగతా ఎవరికి కూడా తెలియకపోయినప్పటికీ కూడా అసలు నాగరాజే ఇతరత వ్యక్తులకు సమాచారం ఇచ్చి తనను అనుసరించే విధంగా వ్యవహరించాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. దాదాపుగా ఏదైతే అంటే జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి కూడా ఆయా సంబంధించినటువంటి బైక్ పై వచ్చినటువంటి దుండగులు ఎవరు, అసలు వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు. ఏదైతే నాగరాజు అయితే మాత్రం ఏబీ 37L 6773 అనేటువంటి ఒక స్కూటీపై ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో వెనుక నుంచి అగాంతకులు నిజంగానే బ్యాగ్ ను అపహరించుకొని వెళ్ళారా, లేదంటే నాగరాజు వేసినటువంటి ప్లాన్ ప్రకారమే ఆ బంగారాన్ని దొంగిలించారా అనేటువంటి దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనిపై అయితే మాత్రం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ అయితే మాత్రం డిఎస్పీకి అయితే మాత్రం కొన్ని వివరాలను కూడా అందజేశారు. ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు చేయాలి, ఈ రోజు రేపటిలోగా కూడా ఈ కేసుని ఛేదించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం ఈ చోరీ జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి మంగళగిరి రూరల్ సిఐతో పాటు ఎస్ఐ అదేవిధంగా సిబ్బంది కూడా చేరుకుంటా ఉన్నారు. క్షుణ్ణంగా
ఆయా సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బంగారాన్ని ఎత్తకెళ్లినటువంటి దుండగులు నాగరాజు సన్నిహితులైనటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ దివి నాగరాజు సంబంధించిన డేటాను కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ షాప్ లో పనిచేస్తున్నటువంటి నాగరాజును మాత్రమే మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించి కూడా ఎక్కడ పూర్తి వివరాలు అయితే మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు కూడా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై డిఎస్పీ మురళీకృష్ణ అయితే మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తా ఉన్నారు. కింది స్థాయి సిబ్బందిని కూడా విచారిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సాయంత్రం రేపటిలో కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో పెద్ద మొత్తంలో కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 4 కేజీల 900 గ్రాముల బంగారాన్ని ఈ విధంగా అపహరించడంపై కూడా పూర్తి స్థాయిలో పోలీసు నిఘా వర్గాలు మొత్తం కూడా పూర్తి స్థాయి ఇదే పనిగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఏదేమైనా ఇందులో కొంత కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే మనకి రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, అప్డేట్స్ పవన్. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోదీని